My sister name is. What is your grandmother name? అట్లా చేయకూడదన్నా. సారీ చెప్పా. What is your grandmother name? What is your village name? What is your mother name? Rampalpura Mandal. What is your country name? Very good. Claps. Good job. చెప్పరా సండే ఒకటి వచ్చి సెలవులు ఇక్కడ కూర్చోబెట్టి చెప్పి అన్న చెప్పే వాళ్ళని దగ్గరకు ఉంటుంది అప్పుడు నేర్చుకున్నాను మా దగ్గర అది January, February, March, April, May, June, July, August, September, November, and December, అరే నీకొచ్చా చెప్పురా మరి Right, please. ఏం బొమ్మ వేస్తున్నారు మీరు చెప్పండి. సీతాకోక బొమ్మ, బటర్ఫ్లై.
మీరే బొమ్మ వేశారు? చెప్పాలి. ఫిష్. వెరీ గుడ్. భలే వేశారే. క్లాప్స్ కొట్టండి మీ అందరూ. వెరీ గుడ్ మార్నింగ్. సీడో. ఈరోజు మీరు ఏ బొమ్మ వేస్తున్నారు? మీరే బొమ్మ వేస్తున్నారు? చిలకని మరి రాళ్ళతోటి అమృద్దామా? పేర్చండి మరి రాళ్ళతోటి. నువ్వు చాప బొమ్మ పేర్చు. చక్కగా పెట్టండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి నీట్గా. చక్కగా నీట్గా పెట్టాలి. పెడుతున్నావా? ఇలాగా ఋత్విక గౌతమ్ చూడు ఎలా పెట్టాడో. గీత మీద కూడా పెట్టు. గీత మీద కూడా పెట్టాలి. చుట్టూ గీత ఉంది కదా, గీత మీద పెట్టాలి. గీత మీద పెట్టు. మార్నింగ్ చిల్డ్రన్స్. వెరీ గుడ్. ఈరోజు మీరెందుకు చెప్తున్నారు? గీత మీద వెళ్ళి అక్కడ ఉన్న బాల్ని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పక్కకు వచ్చి నిలబడాలి. సరేనా? వెళ్ళు నేహాశ్రీ. లైన్కి వెళ్ళాలి. ఆ బాల్ తీసుకొని వచ్చి మళ్ళీ అదే లైన్లో నడిచి అక్కడ పెట్టి యూతలకు వచ్చి. వెరీ గుడ్. క్లాప్స్ కట్టండి. మళ్ళీ నేను ఈ బాల్ని ఇక్కడ పెడతానా, ఇంకొకళ్ళు వచ్చి మళ్ళీ ఆ బాల్ని తీయాలి. సరేనా? కోమలి. వెరీ గుడ్. ఇటు వచ్చే. క్లాప్స్ కట్టండి. నేహాశ్రీ నువ్వు కూడా ఇటు వచ్చేయాలి. మేఘన నువ్వు రావాలి. వెరీ గుడ్. క్లాప్స్ కట్టండి మేఘనాకి. వెరీ గుడ్. ఆకాంక్ష నువ్వు వెళ్ళు. ఇటు 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 ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళు. నడుచుకుంటూ వెళ్ళు. నడుచుకుంటూ వెళ్ళు. నువ్వు అడు జరుగు. గీత మీద రావాలి. ఏం కథ చెప్తున్నావు? బటర్ఫ్లై. చెప్పు. సీత. గ్రామంలో బుడ్డ పాపాయి ఉన్నది. ఆ పాపాయి పేరు సీత. సీతని చిట్టి తల్లి అని పిలిచేది. ఎవరు పిలిచేది చిట్టి తల్లి అని? వాళ్ళమ్మ ఆకుకూరలు, పచ్చల కూర, తోటకూర, చుక్కు కూర, పాలకూర అవన్నీ వండి పెట్టేది.
వండి పెడితే ఏం చేసిందంట చిట్టి తల్లి? ఇదొద్దు అదొద్దు అన్నది. తర్వాత టెరటోల్లోకి తీసుకెళ్ళి పాటంతా చూపించింది. అక్కడ ఉన్న గొంగళపురిని ఇటు తిరుగు. ఆకు మీద ఉన్న గొంగళపురిని ఆకు కూరంటుంది, బస్సు కూర్చుంటుంది. తిన్నదా? గొంగళ పురుగు తిన్నదా? తర్వాత ఏమైంది? తిన్న తర్వాత చెప్పు 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 అయిపోద్ది. తిన్న తర్వాత ఏమైంది? చెప్పు. Monkey. Nose. Almond. Pen. Ear. Rabbit. Shark. Tomato. Umbrella. Bear. Watch. Jeep. చెప్పు సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. చెప్పండి హాయ్ చెప్పండి. మీరు చెప్పకూడదు. వెరీ గుడ్. క్లాస్ కట్టండి. నెక్స్ట్ వర్షిత కమాన్. కమాన్ టీచర్. వెరీ గుడ్. క్లాప్స్ కట్టండి. నవీన్ రావాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరేంటి? చెప్పు. మై నేమ్ ఈజ్ నవీన్. చేతులు కట్టుకొని చెప్పాలి. మై నేమ్ ఈజ్ నవీన్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సిట్ డౌన్. ఎవరు నెక్స్ట్? మేఘనా. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చెప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటి చెప్పు. మై నేమ్ ఈజ్ మేఘనాశ్రీ. మరేంటి నోట్ నుంచి మాట్లాడట్లా? మర్చిపోయిరా సెలవులలో?
క్షత్రస్. నెక్స్ట్ దా గాయత్రి. క్షత్రస్. చెప్పు. My name is. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. Good morning, friends. మీరు అనకూడదురా, మీరు అందరూ అనకూడదు అట్లాగా. చెప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? వెరీ గుడ్. అనకూడదు. నెక్స్ట్ వేద, ఆకాంక్ష, భారతి, బబ్లు చెప్పాలి. మనోహరా. హాయ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు మీరందరూ హాయ్ అనాలి. హాయ్ ఫ్రెండ్స్ అని మీరు అనాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వాట్ ఈజ్ యువర్ నేమ్? వెరీ గుడ్. సిట్ డౌన్. రేహాశ్రీ కమ్ ఆన్. Empoli. చెప్పండి. హాయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చెప్పు. వాట్ ఈజ్ యువర్ నేమ్? చేతులు పెట్టు. చేతులు పెట్టు. వెరీ గుడ్. సిట్ డౌన్. ఆకాంక్ష రావాలి. నిలబడి చెప్పు. ఫ్రూట్స్ నేమ్స్. Mango. Moribanda. Chico. Sapota. Banana. Arithmandu. Orange. Vanyapandu. Guava. Japandu. Kastarapi. Sitafalam. Papaya. Watermelon. Puchkai. Pomegranate. Danima. Yapi pandu. Cherry pandu. Lychee pandu. TV pandu. Tomato. Orange. Potato. Bangalagappa. Potigo. Chorakaya. Bittargud. Kakakaya. Pumpkin. Gummadikáయ. Cabbage. Spinach. Karakura. Capsicum. Cucumber. Carrot. Corn. Mokkajonna. Cauliflower. Beans.
ఇప్పుడు ట్రైల్ వేశారు. తిరగాలి. అవుట్ అయిన వాళ్ళు వచ్చేయాలమ్మా బయటికి. తిరగండి ఫాస్ట్ ఫాస్ట్. తిరగండి ఉడకండి పిల్లలు. ఫోటో తీసుకుంటారు. ఫోటో తీసుకున్నారు. అది ఎలా వస్తుంది ఫోటో చేస్తున్నారు మీరు పక్కన రండి. ఎన్నిసార్లు అడిగారు ఎంత ఎంఎల్ అంతేనా చిన్నపిల్లలకు కూడా 1 ఇయర్ పిల్లలకైతే
ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు, సెప్టెంబర్లో పోషణ మాసోత్సవం చేసుకున్నాం. పోషణ మాసోత్సవం అంటే న్యూట్రిషన్ కార్యక్రమాల గురించి గర్భవతులు బాలింతలకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ నెలంతా కూడా, ఈ నెలంతా సెంటర్లో ఏం చేయాలి, పంచాయతీ లెవెల్లో ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయాలి, మిల్లెట్స్ ఇప్పుడు చిరుధాన్యాల మీద అవగాహన కల్పించమన్నారు మొన్న. ఈ రోజు తల్లిపాల వారోత్సవాల మీద అవగాహన కల్పించమన్నారు. ఒకరోజు ఎనీమియా మీద మాట్లాడాలి, ఒకరోజు అన్నప్రాసలు అంటే అనుబంధ పోషకాహారం, 6 నెలలు దాటిన తర్వాత పిల్లలకి ఏమేమి తినిపించాలో అది ఒక రోజు మాట్లాడాలి. ఒకరోజు హైజీన్ అంటే పరిశుభ్రత గురించి. ఇవన్నీ ఏంటంటే మనం రోజు అందరినీ పిలవాలి, అందరికీ చెప్పాలి అంటే చూస్తున్నాం కదా, ఈ రోజు ప్రోగ్రాం పెడితేనే చాలా మంది రాలేదు. కాబట్టి ఒకరోజు అందరూ మీటింగ్ వస్తే అన్నిటి మీద కూడా మాట్లాడడం జరుగుతుంది. మనకి క్యాలెండర్ అంగన్వాడీ టీచర్కి ఇవ్వడం జరిగింది. మీరందరూ ఇక్కడ తీసుకుంటున్నారు, గవర్నమెంట్ ఇచ్చే పథకాల్లో భాగంగా ఇవన్నీ తీసుకుంటున్నారు. న్యూట్రిషన్ కిట్ తీసుకుంటున్నారు, ఎగ్ మిల్క్ ఇవన్నీ తీసుకుంటున్నారు కదా మా గర్భవతుల బాలింతలు. మరి ఇలాంటి ప్రోగ్రామ్ జరిగేటప్పుడు కూడా మీ సహకారం ఉండాలి. ఇప్పుడు ఇదంతా మీకోసమే కదా, మీకోసం చెప్పడం కోసం మీరు అవి ఎలా వాడాలి, ఎలా తీసుకోవాలి, మీలో ఉన్న ఎనిమియా ఎలా తగ్గించాలి. కూర్చోండి ఎనిమియా ఎలా తగ్గించాలి. ఇప్పుడు హైజీన్, ఇప్పుడు ఒక గర్భవతి రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యి ఆ పిల్లవాడికి 2 సంవత్సరాలు వచ్చేవరకు అంటే 1000 days కేర్, 1000 రోజుల సంరక్షణ అని మనం ఇంతకుముందు ILA ఇంక్రిమెంట్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ అందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. అంటే మీరు ప్రెగ్నెంట్ గా రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి బిడ్డకి 2 సంవత్సరాలు వచ్చే వరకు 1000 days కేర్ అంటారు. ఆ 1000 రోజుల సంరక్షణలో మనం ఏమేమి చేయాలి అనేది మనం ఈ నెలలో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి పిల్లలకు ఉండాలి. 6 రకాల అభివృద్ధులు ఉన్నాయి. శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, మేధాభివృద్ధి, సృజనాత్మక అభివృద్ధి, అలాగే 6 రకాలు ఉన్నాయి. కాబట్టి అవి పిల్లల్లో పెంపొందించాలి. అవి 2 సంవత్సరాల్లో పెంపొందిస్తే ఇంకా ఫ్యూచర్ అంతా కూడా వాళ్ళకి IQ లెవెల్స్ బాగుంటాం. కానీ బరువు తక్కువ, అదే ఎత్తుకు తగ్గ బరువుకు తగ్గ ఎత్తు ఇవన్నీ కూడా ఉంటారు పిల్లలు. ఎందుకంటే మనం ఈ 2 సంవత్సరాల్లో తీసుకున్న శ్రద్ధ బట్టే వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే తల్లులు చాలా మంది ఇంకా ఇంటికాడ ఉండే వాళ్ళు, కొంచెం చదువుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా సరే వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి. కాబట్టి ఇప్పుడు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత అంటే 6 నెలల వరకు మనం తల్లిపాలే పట్టమంటున్నాం. ఎందుకు? అందులో కొలెస్ట్రాల్ అనే ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది బాగా. అంటే 90% వాటర్ కూడా అందులోనే ఉంటుంది. మనం 6 నెలల వరకు వాటర్ పట్టించుకోండి, పిల్లలకి తేనె పట్టించుకోండి, ఏ విధమైనవి పట్టించుకోండి. ఎందుకంటే మన తల్లిపాలే పిల్లలకి అన్ని పోషకాలు అందులోనే ఉంటాయి. కాబట్టి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి 6 నెలల వరకు. 6 నెలల తర్వాత తల్లిపాలు ఇస్తూ అనుబంధ పోషకాహారం పెట్టాలి. అంటే 2 సంవత్సరాల వరకు మనం బాలామృతం ఇస్తున్నాం. బాలామృతం మళ్ళీ అన్నప్రాసప్పుడు పరిచయం చేస్తారు మీకు, మిగతా ఎలా పెట్టాలి, క్యారెట్, బంగాళదుంప ఉడకబెట్టి పిల్లలకి, అవన్నీ కూడా తల్లిపాలు ఇస్తూ కూడా అనుబంధ పోషకాహారం వయసును బట్టి ఎన్ని గిన్నెలు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి, ఎటువంటి ఆహారం ఇవ్వాలి అనేది కూడా అన్ని టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. మరి ట్రైనింగ్లు ఈ బుక్ మెటీరియల్ అన్నీ ఉపయోగపడాలి. నేర్చుకుని సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి చెప్పాలి. అప్పుడే మనం పనిచేసేదే మాతా శిశు మరణాలు తగ్గించడం కోసం, ఎనీమియా తగ్గించడం కోసం. ఈ పిల్లలు SDG గోల్స్ లో భాగంగా బరువు తగ్గు పిల్లల్ని మంచి గ్రీన్ కలర్ లో తేవడం. ఇప్పుడు బరువులు తెస్తున్నారు కదా అంగన్వాడీ టీచర్లు, అది ఎరుపు, పసుపు, ఆకుపచ్చ 3 కలర్లు ఉంటాయి. మీ పిల్లలు ఆకుపచ్చ కలర్ లో ఉంటే మంచి ఆరోగ్యంగా ఉన్నారు. పసుపు కలర్ లో ఉన్నా, ఎరుపు కలర్ లో ఉన్నా వాళ్ళని మీరు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు గ్రీన్ కలర్ లోకి అంటే ఆకుపచ్చ కలర్ లోకి తీసుకురావాలి. బరువులు తీసేటప్పుడు కూడా మీరు అంగన్వాడీ టీచర్ని అడగండి, మా పిల్లలు ఏ కలర్ లో ఉన్నారు, మేము ఏం చేయాలి అనేది. మీ సహకారం ముఖ్యమైనది. మేము ఏంటంటే ఇవ్వడం వరకే, మన మిగతావన్నీ మీరు తెలుసుకుని వాళ్ళకి పెట్టి జాగ్రత్తగా తీసుకురావాలి. ఎందుకంటే మాకు అన్ని ఇండికేటర్స్, బరువులు కానీ, ఎనిమియా కానీ, HB లెవెల్స్ ఇవన్నీ కూడా మేము తీసుకుంటున్నాం కదా, ANM గారు కానీ, ICDS కానీ. కాబట్టి మీ సహకారం ఉండాలి. గవర్నమెంట్లో ఇన్ని స్కీములు ఎంత బడ్జెట్ ఖర్చు పెడుతుంది, మీరు అవన్నీ మీకు ఇచ్చి మీరే వాడాలి. గర్భవతికి ఏదిస్తే గర్భవతి తినాలి, బాలింతకి ఏదిస్తే బాలింత తినాలి. అంతేగాని ఇచ్చారు కదా కుటుంబ సభ్యులంతా తింటాం కాదు. అలా అయితేనే మాకు ఇండికేటర్స్ మంచిగా ఉంటాయి. మైల్డ్ స్టోన్స్ కానీ,
ఎస్జిడి గోల్స్ కానీ మనం రీచ్ అవుతాం. ఓకేనా? ఇవన్నీ మేము చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇచ్చింది మాత్రం మీరే తినాలి. మేము అడుగుతాం కొంతమంది గర్భవతులు బాలించాలి, అందరం మేము ఇంట్లో అని చెప్తున్నాం. గవర్నమెంట్ మీకు ఇస్తుంది కదా, మీరు ప్రెగ్నెంట్, మీకు మళ్ళీ మీ బిడ్డకి అవసరం కాబట్టి ఏం అవసరమో అది గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీరు తీసుకోవాలి. అప్పుడు మీకు రేపు పొద్దున్న హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. పిల్లల్ని పద్దాక హాస్పిటల్ తిప్పక్కర్లేదు, మీకు బాగుంటుంది, ఇమ్యూనిటీ పవర్ పెరగాలి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకేనా? మన డాక్టర్ గారికి కూడా పని ఉందన్నారు, అందరూ వచ్చారు కాబట్టి ఇంకా నేను ఈ సమయాన్ని ఇచ్చి నందుకు మీ అందరికీ థ్యాంక్స్. అలాగే మన విలువైన అంశాలు మన ఏఎన్ఎం గారు, డాక్టర్ గారు, ఎంఎస్కే గారు కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను. ఓకేమ్మా, థ్యాంక్ యూ.